మిట్టు అల్లరి చేయకుండా ఈ లడ్డు తీసుకొని తిను. ఏం లడ్డు అమ్మా? అయ్యి కొబ్బరి లడ్డా? వావ్, ఎంత ఎమ్మిగా ఉందో. అమ్మమ్మ పంపిందా? లేదురా. నాయనమ్మ పంపిందా? లేదురా. ఏంట్రా అమ్మమ్మ నాయనమ్మ? నాకు చేత కాదా? నేను చేయనా? నీకు రాదు కదమ్మా. నిజమే అనుకోరా, కానీ నిన్న ఫోన్లో యూట్యూబ్ చూస్తుంటే డ్రీమ్ మీడియా ఫుడ్ అనే ఛానల్లో కొబ్బరి లడ్డు చేయడం ఎలా ఈజీగా అని చెప్పేసి వీడియో కనిపించిందిరా. సరే ఏంటో ఒకసారి చూద్దామని ఓపెన్ చేసేసాను. చాలా ఈజీగా అనిపించేసింది, చేసేసానురా. ఎలా ఉందిరా? సో యమ్మీ మమ్మీ. ఇలా మీ పిల్లలు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనిపిస్తుందా మీకు కూడా? మరి లేట్ చేయకుండా ఈ కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూసేసేయండి. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా ఫుడ్. ఈరోజు మనం కొబ్బరి లడ్డు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. ముందుగా ఇలా పచ్చి కొబ్బరిని తీసుకోండి. ఇది ఒక ఫుల్ కొబ్బరికాయ అన్నమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. కావాలంటే ఈ కొబ్బరిని తురుముకోవచ్చు కూడా అండి, కాకపోతే ఇప్పుడున్న మన ఓపికలకి తురుముకునేంత ఓపిక లేదండి. సో ఇలా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసేసి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా తురుములాగా మిక్సీ పట్టుకోండి. వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా పట్టేసుకోండి. ఒక గిన్నె తీసుకోండి, ఏదైనా సరే, అంటే మనకి మెజర్మెంట్ కోసం అనమాట. ఒక కప్పు, ఒక గిన్నె ఏదో ఒకటి తీసుకోండి. మనకి కొబ్బరి తురుము ఎంత వచ్చిందో చూసుకోవడానికి అనమాట. ఇలా మొత్తం కొబ్బరిని మిక్సీ వేసేసి తురుముకొని తీసుకుంటున్నాను. ఇలా మిక్సీలో వేసేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. తురుముకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ అబ్బా అదంతా ఎక్కడ చేస్తాంలే అని అసలు ఈ కొబ్బరి లడ్డు చేయడానికే బద్దకిస్తామన్నమాట. అందుకని చెప్పేసి ఇలా మిక్సీలో వేసుకొని బరకగా పట్టుకోండి. నాకు ఈ కొబ్బరికాయ 3 కప్పులు అయిందండి. నేను తీసుకున్న దానితో 3 కప్పుల కొబ్బరి తురుము అయిందనమాట. కొబ్బరి లడ్డు అనేది ఎప్పుడైనా సరే బెల్లంతోనే బాగుంటుందండి. అయితే ఇలా ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది కదండి మనకి సూపర్ మార్కెట్స్లో, అది తెచ్చుకోండి. తెల్ల బెల్లం కాకుండా ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ లడ్డూకి ఈ బెల్లం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది తురుముకుంటున్నాను అనమాట. బెల్లంతో చేసే ఫుడ్ ఎంత తిన్నా కూడా చాలా హెల్త్కి మంచిదండి, చాలా బలం కూడా. పూర్వం మన పెద్దోళ్ళు బెల్లం కొబ్బరి కలిపి తినేవాళ్ళండి. ఇప్పుడు అలా ఎవ్వరూ తినట్లేదు. సో మన పిల్లలకి ఇలా లడ్డు చేసి పెట్టామనుకోండి, రోజుకి ఒక లడ్డు తింటే చాలా మంచిది హెల్త్కి. 3 కప్పుల కొబ్బరి తురుము అయింది కదండి. ఇప్పుడు బెల్లం 1.5 కప్పు తీసుకుంటున్నాను అనమాట. ఆ కొబ్బరి తురిమేటప్పుడు కొంచెం కొబ్బరి ముక్క నోట్లో వేసుకున్నానండి, బాగా స్వీట్గా ఉంది. సో నాకు 1.5 కప్పు బెల్లం తురుము సరిపోతుంది. ఈ 1.5 కప్పు బెల్లం తురుములో ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఈ బెల్లం తురుముని స్టవ్ పై పెట్టేసుకున్నాను. ఇది కరిగే లోపు మనం ఆ కొబ్బరి తురుముని ఫ్రై చేసుకుందాము. ఈ బెల్లం పాకంని వేరే స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక మందంగా ఉన్న కడాయి పెట్టేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. దీంట్లో నెయ్యి ఎక్కువ పట్టదండి, ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ మనకి ఆయిల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక గుప్పెడు జీడిపప్పు ఫ్రై చేసి పక్కకు తీసుకొని పెట్టుకోండి. మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుముని ఈ ఘీలో వేసేసి మీడియం టు సిమ్, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి, సిమ్లో పెట్టండి లేదా మీడియం మార్చుకుంటూ అలా ఫ్రై చేసుకోండి. ఇటువైపు ఏమో మనకి బెల్లం కరిగిపోయిందనమాట. చూడండి, ఇలా బుడగలు వస్తున్నాయి, పాకానికి వస్తుంది. దాన్ని బాగా కలుపుకోండి. నేను తీసుకున్న బెల్లం చాలా క్లీన్గా ఉందండి, సో నేను ఫిల్టర్ చేయట్లేదు. మీ బెల్లంలో గనక ఏదైనా కొంచెం డస్ట్ ఉంటే గనక ఫిల్టర్ చేసుకోండి. మనం టీ వడ పోసేది ఉంటుంది కదా, దాంతో వేరే గిన్నెలోకి ఫిల్టర్ చేసుకొని అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోండి బెల్లం పాకంని. ఇది సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేస్తున్నానండి. అటు సైడ్ ఏమో బెల్లం కూడా పాకానికి వస్తుంది. సో ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని ఆ బెల్లం సిరప్ని ఇలా వేసి చూసుకోండి, ఇంకా పాకం రాలేదు. ఇంకొక 5 to 10 minutes వరకు ఉడికించుకున్నాను అనమాట. ఇలా వాటర్లో పోసినప్పుడు చూడండి, పాకం అనేది ఇలా కొంచెం గట్టిగా రావాలి. పట్టుకుంటే ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు కొంచెం ఇలా రౌండ్ బాల్ లాగా అలా ఉండలాగా చూడితే గట్టిగా కొంచెం ఉండాలన్నమాట. మనకి కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆ బెల్లం పాకం తీసుకొని ఈ కొబ్బరిలో వేసేసుకుందాము. కొబ్బరి సిమ్లో పెట్టేసి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి.
సిమ్లో పెట్టేసి ఆ బెల్లం పాకం వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ పాకం వేసేసి ఈ కొబ్బరిని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేము సిమ్లో మార్చుకుంటూ ఇంకో 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందామండి. 1 టీ స్పూను యాలకుల పొడి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసేస్తున్నాను అనమాట. దీన్ని మనం ఒక చిన్న ప్లేట్లో వేసుకొని ఇలా పట్టుకొని కొంచెం చల్లారాక లడ్డు చేసి చూడండి చేత్తో. మనకి లడ్డు అవుతుందన్నమాట. అవ్వట్లేదు అంటే ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇదిగోండి ఇలా లడ్డు అవుతుంది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం ప్లేట్లోకి, చిన్న ప్లేట్లోకి కొంచెం తీసుకొని అలా చేసి చూసుకోండి. ఇది కొంచెం అడుగు అలా రెడ్గా టచ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి ఉండ అనేది లైట్గా టచ్ అవ్వాలన్నమాట, అంటే అడుగు అంటినట్టు కొంచెం రెడ్గా రావాలి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లార్చుకుందాం. వేడి మీద మనం అస్సలు పట్టుకోలేమండి, బెల్లం కదా, చెయ్యంతా కాలిపోతుంది. సో గోరువెచ్చగా అయ్యే వరకు కొంచెం సేపు వెయిట్ చేయండి. దీన్ని బాగా చల్లార్చుకుందాం అనమాట. ఈ కొబ్బరి బెల్లం అనేది చాలా బలం అండి. పిల్లలకి రోజుకి 1 లడ్డు ఇవ్వండి, ఎంత హెల్దీగా ఉంటారో చూడండి. దీంట్లో మనం జీడిపప్పు కూడా వేసాం, కావాలంటే బాదం కూడా వేసుకోవచ్చు. బాదం జీడిపప్పుతో కలిపి ఉండలు చుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిని లడ్డూలా చేసేసుకుందాం. ఇంట్లో ఎప్పుడు పచ్చి కొబ్బరి ఉన్నా కూడా ఇలా చేసేసుకోండి, చాలా ఈజీగా అయిపోయిద్ది. హెల్త్కి హెల్త్, కొబ్బరి పాడవకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చిన్నప్పుడు గుడి దగ్గరికి కానీ, దర్గా దగ్గరికి కానీ ఎక్కడికన్నా వెళ్తే కొబ్బరి ముక్క ఇచ్చేవాళ్ళండి. ఆ కొబ్బరి ముక్క పంచదారలో అలా టచ్ చేసి తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆ రోజులే లేవండి. ఆ కొబ్బరి ముక్కలు పిల్లలు తినను కూడా తినట్లేదు. అందుకని చెప్పేసి ఇలా చేసి పెట్టండి. కంపల్సరీ రోజుకొకటి తినాలి అని చెప్పేసి రూల్ పెట్టండి. 1 కాదు 2 అడుగుతారనమాట. సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంకొకటి కావాలి మమ్మీ అని అంటారు. స్నాక్ బాక్స్లో పెట్టేసి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. కొబ్బరి ఉండలు చుట్టడం అయితే అయిపోయింది. కొబ్బరి లడ్డు చేయడం ఇంత ఈజీనా అని అనిపిస్తుంది కదూ? మరే చాలా ఈజీ అండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కనుక చేసుకుంటే చాలా ఎమ్మీగా, టేస్టీగా, జ్యూసీగా ఉండే కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోతుంది అనమాట. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.